హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ అడల్స్. ప్రజెంట్ మనం వచ్చేసి కోరుట్ల మన లలిత కళాస్ దగ్గరికి అయితే వచ్చినాం. లాస్ట్ అప్డేట్లో వచ్చేస్తే ఈ గణపతి అయితే మేకింగ్ అయితే ఏరియా చూసుకోవచ్చు. మనకి ఈ గణపతికి సంబంధించిన చేతులు అన్ని అటాచ్మెంట్ అయితే చేశారు. అలాగే ఇటు పక్కన కొన్ని ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మంచి గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఒక్కసారి అయితే మీరు అయితే లైక్ వేసుకోండి, లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కోరుట్ల గణపతులు అయితే. ఇప్పుడు మన వీడియో లేట్ చేయకుండా మనకి ముంబై గణపతి అయితే 18 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. మనకి లలిత కళా షెడ్ వచ్చేసి మన కోరుట్ల, ఇది కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో మనకైతే ఇండియన్ ఆయిల్ బంక్ ఆపోజిట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మీకైతే బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, మనకి లాస్ట్ అప్డేట్ వచ్చేసి 22 ఫీట్స్ గణపతి అయితే అప్డేట్ అయితే ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం. అప్డేట్ ఇచ్చినప్పుడు మనకి చేతులు కాళ్ళు అలాంటివి అయితే అటాచ్మెంట్ అయితే వేయలేదు. చూసుకోవచ్చు, మనకి ఒక్కసారి గణపతిని అయితే చూసి లోపలికి వెళ్దాం. లోపలైతే 2 ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకో గణపతి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఈ గణపతి వచ్చేసి మనకి పైన అయితే శేషనాగుల్ని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి. అలాగే మనకి తొండం మీద మనకి ధోతి వర్క్, కుందన్ వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, చేతులు అన్ని అయితే అటాచ్మెంట్ చేశారు. మనకి ఫినిషింగ్ ఇచ్చి కలరింగ్ వేస్తే మనకి ఒక లుక్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం కొంచెం దూరం వెళ్ళి అయితే చూద్దాం గణపతి మొత్తాన్ని అయితే. ఒక్కసారి జై శ్రీ గణేష్ అయితే కామెంట్ అయితే చేయండి. లోపలికైతే వెళ్దాం. లోపలైతే మనకి ముంబై గణపతులు మేకింగ్ అయితే జరిగినాయి 2. ఇంకోటి అయితే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసారు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, ఈ గణపతి వచ్చేసి ఆల్రెడీ మన అప్డేట్ ఇచ్చిన గణపతి అయితే అన్ని మేకింగ్ అయితే చేసి ఉంచారు. మనకి ఇంకా ఫినిషింగ్ చేసి కలరింగ్ వేస్తే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. మళ్ళీ ఒక్కసారి అయితే లోపల చూద్దాం గణపతిని అయితే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ తొండం మీద అయితే శేషనాగ్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. ధోతి వర్క్ చాలా అద్భుతంగా అయితే ఉంది. విగ్రహం వచ్చేసి దాదాపు మనకి 22 ఫీట్స్ అయితే ఉంది. ఇటు వెడల్పు వచ్చేసి కూడా దాదాపు 15 ఫీట్స్ తనకైతే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇటు పక్క కొన్ని ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, మనకి గణపతికి సంబంధించిన చేతులు అన్నీ అయితే మేకింగ్ చేసి అయితే ఉంచారు. చూసుకోవచ్చు, ఇవి ముంబై గణపతులు. ఇవన్నీ డై అయితే చేసి అచ్చలు అయితే రెడీగా అయితే ఉంచారు. ఇంకా బాడీ పార్ట్స్ అన్నీ అయితే అతికిలేదు. ఒక ముంబై గణపతి మేకింగ్ జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. మనకి ఇక్కడ శేషనాగుని అయితే ఇచ్చారు. శేషనాగు మీద అయితే వినాయకుడు ఒక యూనిక్ డిజైన్లో అయితే నిల్చొని అయితే ఉన్నాడు. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు, ముంబై గణపతి ఫ్రెండ్స్ ఇదైతే. అలాగే ఇటు పక్కన అయితే ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముంబై గణపతులు అయితే. ఇటు పక్క మేకింగ్ అయితే జరుగుతుంది. ఒక గణపతి అయితే చూసుకోవచ్చు. డిఫరెంట్ గణపతులు అయితే ఉన్నాయి. ముంబై స్టైల్ గణపతులు అయితే ఇంకా చాలా గణపతులు అయితే వచ్చేసి అయితే ఉంచారు. చూసుకోవచ్చు, ఇక్కడైతే ఆర్చీలు కూడా ఉన్నాయి మన ఈ గణపతులకైతే. చూసుకోవచ్చు, మనకి వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ముంబై గణపతి అయితే ఒకటైతే మేకింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే కింద మనకైతే మూషిక, అంటే మన మూషిక టైప్ లో అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ చేసి పైన అయితే గణపతిని అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే కూర్చోబెడతారు. నెక్స్ట్ అయితే ఈ గణపతి చూసుకోవచ్చు, మనకి దాదాపు 18 ఫీట్స్ ముంబై గణపతులు అయితే మన లలిత కళా షెడ్లో అయితే ప్రజెంట్ అయితే ఒక 3 గణపతులు మేకింగ్ అయితే జరిగినాయి. 2 అయితే జరిగినాయి, ఒకటైతే మేకింగ్ ప్రాసెస్ లో అయితే ఉంది. మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అప్డేట్స్ అయితే వస్తుంది. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోవచ్చు, మనకి గణపతికి సంబంధించిన కింద అంటే నేను మూషిక అనుకుంటున్నా, మీకు మూషిక అయితే మేకింగ్ జరుగుతుంది. మన మూషిక మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే కూర్చొని మనకి దర్శనం అయితే ఇస్తాడు. నేనైతే చూసిన, మీకు అప్డేట్ అయ్యాక కూడా అయితే మేకింగ్ జరిగాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. ప్రెసెంట్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పూర్తి వర్క్ అయ్యాక కూడా మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తా. చూసుకోవచ్చు, మనకి వర్క్ అయితే స్పీడ్గానే జరుగుతుంది. చూసుకోవచ్చు, పక్కనైతే ఇంకో గణపతి అయితే ఉంది మనకి. ఇది కూడా మూషిక మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్ ఉంది. దాదాపు ఈ గణపతి 15 ఫీట్స్ అయితే ఉంది మనకి. వినాయకుడు స్టిల్ చాలా బాగుంది. మళ్ళీ ఒక్కసారి అయితే చూద్దాం. ఇంకో ఈ 2 గణపతులు చూసుకోవచ్చు, పూర్తిగా దగ్గర నుంచి అయితే చూద్దాం. పక్కనైతే ఇంకో గణపతి కూడా అయితే ఉంది. అది కూడా ఒక్కసారి చూసి
దూరం నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ గణపతి దాదాపు 15 ఫీట్స్. ఇంకా మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి మన లలిత కళా షెడ్లో అయితే. ప్రజెంట్ అయితే 2 ముంబై గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి, ఒకటి ప్రాసెస్లో అయితే ఉంది. ఈ గణపతి అయితే మనకి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది. శేషనాగ్ మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఇంకా మేకింగ్ అయితే జరగాలి ఫ్రెండ్స్, మనకి పూర్తి మేకింగ్ అయ్యి వర్క్ అయ్యి కలరింగ్ వేసాకైతే మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది గణపతులు అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. శేషనాగ్ అయితే చూసుకోవచ్చు, దగ్గర నుంచి అయితే చూద్దాం. మనకి శేషనాగే దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది. మన గణపతి కూడా చాలా హైట్ అయితే ఉంది, దాదాపు 18 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ అయితే. ఇంకా చాలా గణపతులు మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. మీరు వెంటనే ఈ గణపతులకు సంబంధించిన ఆర్చీలు అయితే రెడీ చేసి అయితే ఉంచారు. చూసారు కదా ఫ్రెండ్స్, మన లలిత కళా షెడ్ అప్డేట్ వచ్చేసి. వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన కోరుట్లో ఏ షెడ్లో అప్డేట్ కావాలన్న అయితే మన ఛానల్ అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చిన. ఇంట్రెస్ట్ అయితే వెళ్ళేదే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.